హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు చేసే వీడియో చింత చిగురుతో చిత్రాన్నం చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. ఇందులోకి మనం మామిడికాయ కానీ అలాగే చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏమి కూడా వాడము. ఒక్క చింత చిగురుతో మాత్రమే ఇది చేస్తారు. ఇది హెల్త్కి కూడా మంచిది. ఇందులో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు సమ్మర్లో మాత్రమే దొరుకుతుందండి. ఈ చింత చిగురు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెడుతూ ఉండండి. నేను చేసే ప్రతి వంట మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కి ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తున్నాం కదండి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని అందులోనే చింత చిగురు కూడా వేసుకొని రెండు కలిపి మిక్సీకి పట్టి పేస్ట్ లాగా పట్టి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకుంటున్నామండి. ఇవి మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. తినేటప్పుడు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇది లంచ్ బాక్స్లోకి కూడా కట్టచ్చు. చాలా ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుందండి. చాలా బాగుంటుంది. దీన్ని ఎక్కువగా పల్లెల్లో చేస్తుంటారండి. చింత చిగురు చిత్రాన్నం అనేది చాలా బాగుంటుంది. ఇవి పల్లీలు చూడండి కొద్దిగా బాగా కలర్ వచ్చినాక ఇప్పుడు మనము ఇంతకుముందు మనం వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది ఇందులోకి వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక ఇలా బాగా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ముందే కొంచెము పచ్చికరివేపాకు ఉంటే అది కూడా వేస్తున్నానండి ఇందులోకి. అలాగే కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు అవన్నీ కూడా బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేంత వరకు. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న వైట్ రైస్ ఉందండి. ఇది కొంచెం బాగా చల్లారిపోయింది. ఇప్పుడు వేడి అన్నంలో మనము ఇలా కలుపుకుంటే మనం ఆటోమేటిక్గా అది వేడి అన్నం కదండి, ఆ పులుపు అనేది పట్టేస్తుంది. తినేటప్పుడు మనకి చాలా బాగా టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి నేను వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. చూడండి, నేను ఒక్క చింత చిగురుతోనే ఇలా చేస్తున్నానండి. లెమన్ అవన్నీ కూడా ఏమీ వేయలేదు. ఇలా అంతా మంచిగా కలుపుకున్నాక పైన నుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా రెడీ అయిపోయినట్టే అండి. చూసారు కదా, చాలా సింపుల్ వీడియో. మీకు కానీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం, సింపుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. కొత్తగా చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా